హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ రిలేటెడ్గా వారంటీ అయిపోయిన తర్వాత కాంపోనెంట్స్ అంటే బ్యాటరీ, మోటార్, ఛార్జర్, కంట్రోలర్, డిస్ప్లే అలా వాటి కాంపోనెంట్స్ సంబంధించి ప్రైజెస్ ఏంటో చెప్పాను. చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది, కానీ చాలామంది లైక్ కొట్టకుండా చూశారు, సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూశారు ఫ్రెండ్స్. సో దయచేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఆ వీడియో తర్వాత ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో కూడా చూస్తుంటే మాత్రం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కూడా లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ కల్లా యాక్చువల్లీ 20,000 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నా. బట్ ఏమంటే రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి కొంచెం వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాను, నా టార్గెట్ రీచ్ కాలేకపోతున్నాను. బట్ అట్లీస్ట్ ఒక 19,000 సబ్స్క్రైబర్స్ ఉన్న దాటితోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దయచేసి మీ చేతిలో ఉంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా చిన్న టార్గెట్ని రీచ్ అయ్యేలాగా చూడండి. అండ్ ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి, సో ఆ లాస్ట్ వీడియోలో చాలామంది కింద కామెంట్ సెక్షన్లో ఏథర్ గురించి చెప్పండి, చేతక్ గురించి చెప్పండి, హీరో వీదా గురించి కానీ ఓలా గురించి కూడా చెప్పండి అనేసి చాలామంది కామెంట్ చేశారు. సో మీ అందరి కోసం ఈరోజు వీడియోలో వచ్చేసి ఏథర్ రిలేటెడ్గా వారంటీ అయిపోయిన తర్వాత లేదా ఇప్పుడు ప్రెజెంట్ ఎవరికైతే వారంటీ కంప్లీట్ అయ్యిందో కస్టమర్స్కి 2020 సంవత్సరంలో కానీ 2021లో కానీ కొనింటారు కదా, వాళ్ళకి ఈ టైంకి వారంటీ అయితే అయిపోయింటుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీ కానీ, మోటార్ కానీ, ఛార్జర్ కానీ, డిస్ప్లే కానీ అలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంత ప్రైస్ ఉన్నాయి, ప్రజెంట్ 2025 ఈ డిసెంబర్లో ఏమేమి ప్రైస్ నడుస్తున్నాయో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో మ్యాక్సిమం 6 to 7 minutes అయితే రాబోతుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైతే ఏథర్ బండ్లు వాడుతున్నారో వాళ్ళందరికీ అయితే షేర్ అయితే చేయండి ఈ వీడియోని. అండ్ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏ వీడియో అంటే ఏ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ యొక్క డీటెయిల్స్ కావాలో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఏథర్లో ఫస్ట్ మనకి వారంటీలో ఈ పార్ట్ అయితే రాదు, కానీ కవర్ అయితే చేస్తాయి, ఎందుకంటే దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఏమంటే మీకు ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇన్ కేసు ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ అయితే ఈ పార్ట్ అయితే కవర్ అవుతుంది. ఆ పార్ట్ ఏంటంటే డిస్ప్లే ఫ్రెండ్స్. సో ఏథర్లో వచ్చేసి 2 రకాల డిస్ప్లేలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 7-inch DPU డిస్ప్లే ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి 7-inch TFT టచ్ డిస్ప్లే అయితే ఉన్నాయి. సో ఈ రెండింటి ప్రైస్ సంబంధించిన విషయానికి వస్తే 7-inch DPU డిస్ప్లే ప్రైస్ విషయానికి వస్తే 14,000 రూపీస్ అంటే 14,000 రూపాయలు అయితే ఉంది. అదేవిధంగా టచ్ డిస్ప్లే విషయానికి వస్తే 20,000 రూపాయలు అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే కాంపోనెంట్స్ అన్నిటికీ వారంటీ ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ ఏథర్ ఎనర్జీ వాళ్ళు ఏథర్ బండ్లకి ఏం వారంటీ ఇస్తున్నారో చెప్పి, ఆ తర్వాత ఎక్స్టెండ్ వారంటీ ప్లాన్స్ ఏమైనా కూడా చెప్పేసి మీతో పార్ట్స్కి సంబంధించి ప్రైస్ అయితే చెప్తాను. ఫస్ట్ నార్మల్ వారంటీ, స్టాండర్డ్ వారంటీ వచ్చేసి బ్యాటరీ మీద అండ్ వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇస్తున్నారు. ఛార్జర్ మీద 3 years అయితే ఇస్తున్నారు. ఇది స్టాండర్డ్ వారంటీ. ఏథర్ రిస్టాక్ కానీ ఏథర్ 450 సిరీస్ చూసుకుంటే ఇదే వారంటీ అయితే వస్తుంది. మీకు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే మాత్రం ఈ ఏథర్లో సపరేట్ ప్లాన్స్ అంటూ ఏమైతే లేవు, సచ్చినట్టు ప్రో ప్యాక్ అయితే తీసుకోవాలి. ఈ ప్రో ప్యాక్ అనేది మోడల్ని బట్టి 13,000 నుంచి 20,000 రూపీస్ మధ్యలో వేరైతే అవుతుంది. ఈ ప్రో ప్యాక్ తీసుకుంటే ఈ ప్రో ప్యాక్లో స్మార్ట్ ఫీచర్స్తో పాటు ఎక్స్టెండ్ వారంటీ బ్యాటరీ మీద 5 years లేదా 60,000 kilometers అయితే వస్తుందన్నమాట. సో మాకు అది కూడా సరిపోదు, మేము ప్రో ప్యాక్ తీసుకున్నాము, ఇంకా మాకు ఎక్స్ట్రా వారంటీ కూడా కావాలనుకుంటే ఇంకొక 5,000 రూపీస్ 6,000 రూపీస్ అయితే పే చేస్తే బ్యాటరీ మీద మాత్రమే 8 years లేదా 80,000 kilometers అయితే ఎక్స్టెండ్ వారంటీ దాకా అయితే వస్తుంది. ఇది వారంటీ రిలేటెడ్గా. సో స్టార్టింగ్ స్టేజెస్లో మనందరికీ ఎక్స్టెండ్ వారంటీ ప్లాన్స్ అయితే లేవు కాబట్టి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైతే 2020 and 2021 ఆ టైంలో కొన్న వాళ్ళకి ఎక్స్టెండ్ వారంటీ ప్లాన్స్ ఉండవు, ఖచ్చితంగా వారంటీ కంప్లీట్ అయ్యింది కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి ఏ పార్ట్స్ ఎంతవరకు ప్రైస్ ఉన్నాయి. ఇప్పుడు ఛార్జర్ విషయానికి వస్తే ఛార్జర్ యొక్క ప్రైస్ వచ్చేసి దీంట్లో 2 రకాల ఛార్జెస్ ఉన్నాయి. 375 watt ఛార్జర్ ఒకటి ఉంది, అదేవిధంగా 700 watt ఛార్జర్ అవుతుంది. 375 watt ఛార్జర్ యొక్క ప్రైస్ వచ్చేసి 8,775 రూపీస్ అయితే ఉంది. అదేవిధంగా 700 watt ఛార్జర్ ఉంది కదా, దాని ప్రైస్ వచ్చేసి 14,000 రూపీస్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ అన్నీ నేను షోరూంలో కనుక్కున్న ప్రైస్ ఇవి, నా సొంతంగా చెప్పేది కాదు. సో మనకి షోరూంలో ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళని ఎంక్వైరీ చేసి రాసుకున్న ప్రైసెస్ ఇవి. ఇది ఛార్జర్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్వర్టర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీంట్లో కన్వర్టర్ వచ్చేసి 11,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ మధ్యలో ఉంటుందనేది చెప్పారు. నెక్స్ట్ ఇంకా మోటార్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీంట్లో మోటార్ వచ్చేసి PMSA మోటార్ అయితే ఉందన్నమాట, మిడ్ డ్రైవ్ మోటార్. ఇది ఏథర్ 450 సిరీస్లో చూసుకున్న రిజిస్టర్లో చూసుకుంటే కూడా సేమ్ మోటార్ అయితే ఉంటుంది. బట్ ఏమంటే మీకు 450 సిరీస్లో పీక్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, రిజిస్టర్ సిరీస్లో పీక్ పవర్ తక్కువ అయితే పెట్టింటారు. బట్ ఏమంటే సేమ్ మోటార్ పడితే వాడుతున్నారు కాబట్టి రెండింటికి రిజిస్టర్ కానీ 450 సిరీస్ కానీ చూసుకుంటే సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు మనం మోటార్ గురించి చెప్పాం కదా, సో మోటార్కి వచ్చేసి ఇది బెల్ట్ డ్రైవ్ మోటార్ కాబట్టి బెల్ట్ యొక్క ప్రైస్ కూడా చెప్తాను. బెల్ట్కి సంబంధించి వారంటీ అయితే ఏం కవర్ చేయరు, కానీ సో బెల్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఏథర్ రిజిస్టర్లో కానీ అదేవిధంగా 450 సిరీస్లో బెల్ట్ వచ్చేసి 1,500 రూపాయలు అంటే 1,500 రూపీస్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చాలామంది వెయిట్ చేస్తున్న పార్ట్ వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. సో మీ అందరూ తెలిసి ఏథర్లో జనరల్గా ఏ పార్ట్ అయినా సరే చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ అనేసి అనుకుంటారు. సో అదేవిధంగా బ్యాటరీ కూడా చాలా ప్రైస్ అయితే ఉందన్నమాట. దీంట్లో బ్యాటరీలో వచ్చేసి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. 2.9 kWh మోడల్ ఒకటి ఉంది, అదేవిధంగా 3.7 kWh మోడల్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ 2.9 kWh యొక్క ప్రైస్ వచ్చేసి 60,000 అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు 60,000 ప్రకారం చూసుకుంటే 3.7 యొక్క ప్రైస్ చాలా ఎక్కువ ఉండాలి. బట్ ఏమంటే
3.7 యొక్క ప్రైస్ వచ్చేసి 70,000 రూపీస్ అవుతుంది అనమాట. రెండు మోడల్స్కి డిఫరెన్స్ చూసుకుంటే 10,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో నేను కిలోవాట్ అవర్ పరంగా చెక్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 2.9 వచ్చేసి మామూలుగా ఈ క్యాలిక్యులేషన్స్లో యూస్ చేసినప్పుడు 54,000 రూపీస్ ఎంత పడుతుంది. బట్ అలా కాకుండా 60,000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో అది ఉండాలని కాదు, మేబీ ఇంకా కంపెనీ ఎందుకు అలా సెట్ చేసింది నాకైతే తెలియదు. బట్ మనం 3.7 రెఫరెన్స్ తీసుకొని 2.9 చూస్తే మాత్రం ఒక 6,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. బట్ ఫైనల్గా 2.9 యొక్క ప్రైస్ వచ్చేసి 60,000, 3.7 యొక్క ప్రైస్ వచ్చేసి బ్యాటరీ యొక్క ప్రైస్ 70,000. ఫ్రెండ్స్ చూశారు కదా, ఏథర్ 450 సిరీస్ అదేవిధంగా రిస్టా సిరీస్ సంబంధించి కాంపోనెంట్స్ బ్యాటరీ, మోటార్, చార్జర్, కంట్రోలర్, తర్వాత నెక్స్ట్ డిస్ప్లే, బెల్ట్ ఇవన్నిటికి సంబంధించి వారంటీ తర్వాత ఏమేమి ప్రైస్ చూశారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి చాలామందికి షాక్ అయితే అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే భయపడుతుంటారు కూడా. మెయిన్ రీజన్ వచ్చేసి వారంటీ తర్వాత ఇంత ఖర్చు పెట్టుకోవాలంటే ఎవరికైనా భయం అయితే ఉంటుంది. సో దయచేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే ఒక టిప్ అయితే చెప్తాను, ఫాలో అయితే అవ్వండి. లాస్ట్ వీడియో చూడకపోతే సో అదేంటి అంటే ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనింటారో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మనకు ఒక 3,000 నుంచి 4,000 లేదా 5,000 రూపీస్ దాకా సేవ్ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నా సజెషన్ వచ్చేసి మినిమం ఒక 2,000 నుంచి 3,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఒక సేవింగ్ అకౌంట్లో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏదైనా స్టాక్స్లో మంచి స్టాక్స్లో చూసుకుని వేసుకుంటే సో మీకు ఎవ్రీ మంత్ ఒక 2,000 to 3,000 రూపీస్ వేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 వేసుకున్నారు అనుకోండి, ప్రతి సంవత్సరం 36,000 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఆ సేవింగ్స్లో ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అయ్యి ఒక 40,000 రూపీస్ దాకా అయిందనుకోండి, 3 yearsకే 1,20,000 దాకా అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ ఆఫ్టర్ వారంటీ తర్వాత మీరు చూసుకుంటే కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ సేవ్ చేసిన అమౌంట్ ద్వారా మనం అయితే ఒకటేసారి సేవ్ చేసుకున్న అమౌంట్ని యూస్ చేసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు. మనకు అప్పటికప్పుడు అన్ని ఖర్చు పెట్టుకుంటూ ఆ టైంలో కావాలంటే కూడా కష్టం కదా. సో ఆ విధంగా ఫాలో అయితే బెటర్ అనేది చెప్తున్నా. నేను అలాగే ఫాలో అవుతున్నా కాబట్టి సో ఎంత ఫాలో అయినా ఒకేసారి నేను డబ్బులు పెట్టాలంటే ఎవరికైనా బాధ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మనం పెట్రోల్ బండ్లో చూసుకుంటే మాత్రం ఎన్నేళ్ళైనా నడపవచ్చు, జస్ట్ బోర్ అయితే వేసుకోవచ్చు. బోర్ వేయించుకుంటే మాత్రం ఎక్కువ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత సో మళ్ళీ యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ బోర్ కూడా మాక్సిమం ఒక 10,000 మించి అయితే ఉండదు బండిని బట్టి. బట్ ఏమంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసేది మనీ సేవ్ చేసుకోవడం కోసం కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెట్రోల్ వెహికల్స్ లాగా రఫ్ అండ్ టఫ్ వాడకుండా స్మూత్గా డ్రైవ్ చేస్తే వారంటీ అయిపోయిన తర్వాత కూడా కాంపోనెంట్స్కి ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఏథర్ సంబంధించి 450 సిరీస్, రిస్టా సిరీస్ సంబంధించి కాంపోనెంట్స్ ప్రైజెస్. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీకి సంబంధించిన కాంపోనెంట్స్ ప్రైస్ కావాలో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి, ట్రై చేస్తా ఖచ్చితంగా. సో వీడియోని అసలు ఇంతవరకు చూస్తే వీడియో లైక్ అయితే చేయండి. చెప్పే కదా టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో దయచేసి సబ్స్క్రైబ్ చేసేసి థ్యాంక్ యూ.